Watch full episodes on Jio Hotstar. విశ్రాంపూర్లో పెద్ద జీప్ రేస్ జరగబోతోంది. ఏ పార్టిసిపేట్ అందరికంటే వేగంగా జీప్ నడుపుతారో వారికి ఒక వారానికి తగిన వరల్డ్ ట్రిప్ బహుమతి ఇవ్వబడుతుంది. ఇదేదో బాగుంది. జీప్ రేస్ అయితే నేను కూడా నా ప్రతిభని టెస్ట్ చేసి చూస్తాను. సరే గాని దీనికి వెంటనే ఏదో ఒక దారిని వెతికి కనిపెట్టాలి. ఈ రేస్ లో గెలవడానికి నాకు అవకాశం ఉంది. ఒకవేళ వరల్డ్ టూర్ బ్యాగ్ నాకు కూడా దొరకొచ్చు. అయితే నేను ప్రొఫెసర్ బటావడేకర్ దగ్గర చెప్పి ఏదో ఒక గ్యాడ్జెట్ తీసుకొస్తాను. అప్పుడు నా ప్రతిభ రెట్టింపు అయిపోతుంది. అరే సార్, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు బట్టు గారు? విశ్రాంపూర్ వసల్లారా, మీలో ప్రతిభ ఉంటే, గాలి కంటే వేగంగా మాట్లాడే ప్రతిభ ఉంటే, ధైర్యం ఉంటే ఈ జీప్ రేస్ కాంపిటీషన్ కి సిద్ధం అవ్వండి. అయితే ఓకే, ఈ రేసులో నేను కూడా పాల్గొంటాను. హలో ప్రొఫెసర్, గుడ్ మార్నింగ్. హలో బట్టు, మనం కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలి. నీకు విషయం తెలుసా గట్టు? ఈ విషయంగా నేను ప్రొఫెసర్ తో మాట్లాడి నా కోసం అంటూ ప్రత్యేకంగా ఒక గ్యాడ్జెట్ చేయమన్నాను. అది నా కోసం ఆయన వెంటనే తయారు చేసి ఇచ్చారు. నువ్వు కూర్చుంటే నీ మీద ప్రయోగిస్తాను. ఏమంటావు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. ఓకే గట్టు, దీన్ని నువ్వు పెట్టుకో చూడు ఇప్పుడు. ఎలా ఉంది? ఓ మై గాడ్, ఇది వేసుకుంటే నా జీప్ 50 కిలోమీటర్ వేగంలో ఉంది. ఏమంటా గట్టు? ఇది వేసుకుంటే అయితే ఖచ్చితంగా జీప్ రేస్ లో నేనే గెలుస్తాననుకుంటా. ఏమన్నారు? జీప్ రేసా? ఓహో బట్టు గారు, మనం నాలికతో ఫాస్ట్ గా వెళ్ళడం కాదు, జీప్ లో ఫాస్ట్ గా వెళ్ళాలి. జీప్ లో JEEP జీప్ రేస్, అర్థమైందా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఏదో లాంగ్వేజ్ లో ప్రాబ్లం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓహో, అయితే ఇప్పుడు జరగబోయేది JEEP జీప్ రేసేనా? నేను ఒక విషయం చెప్తే ప్రొఫెసర్ ఒకటి అర్థం చేసుకున్నారనుకుంటా. ఓకే, సారీ. తప్పు చేయడం అందరికీ సర్వసాధారణం. అన్ని జీపులు ఇక్కడే ఉన్నాయి. నన్నే ఫాలో అవుతూ వస్తూ ఉండండి. అటుపక్క కూర్చో చూడండి, అన్ని జీపులు ఇక్కడే ఉన్నాయి. ఇలా చూడండి గాడ్, ఇక్కడ 5 ఇంటర్నేషనల్ జీప్ రేసర్స్ కార్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఇక మా పేరు చెడిపోతుంది. డోంట్ వరీ సార్, మేము అలర్ట్ గానే ఉన్నాం. కట్టుబట్టు, మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ 5గురు ఈ పోటీలో పాల్గొనకుండా నేను చేస్తాను. అది మాత్రమే కాదు, వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్ అన్న విషయం ఎవరికి తెలియదు కదా. అంటే మొదటి పేరు ఏంటి సార్? నోరు మూసే మాట్లాడకుండా నా కథలు రండి. ఆ పక్క పడియండి. అన్ని ఇంజన్లు నేను దొంగతనం చేస్తాను. ఇప్పుడు ఇది మొదటి జీపు ఇంజన్, ఇది రెండో జీపు ఇంజన్. వీళ్ళెవరూ ఈ పోటీలో పాల్గొనకుండా చేస్తాను. ఓ నో గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో సమస్య రాబోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. బట్టు గారు, నాకు తెలిసినంత వరకు ఇక్కడ సమస్య ఉండదు. సమస్య అంతా ఆ జీప్ కాంపౌండ్ లోపలే ఉంటుందనుకుంటా. త్వరగా బండి తిప్పండి, త్వరగా అక్కడికి వెళ్ళాలి. అయితే సరే, మనం జీప్ కాంపౌండ్ కి వెళ్దాం రా. ఇంజన్ లేకుండా ఈ జీపుల్ని ఎవరు డ్రైవ్ చేయలేరు. వీళ్ళందరూ పోటీలో పాల్గొనలేరు. నేనే గెలుస్తాను. గట్టుబట్టి వస్తున్నారు. గట్టుబట్టు వచ్చేసారు బాస్. మీరు కాసేపు నోరు మూసుకోండి బాస్. మీరు ఏం చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని ఓడించడానికి రెడీగా ఉన్నారు బాస్. మీరు జాగ్రత్తగా ఉండాలి బాస్. రేయ్, నువ్వెప్పుడు చూసినా గట్టు బట్టుని పొగుడుతూనే ఉన్నావు. నువ్వు వాళ్ళ సైడ్ ఉంటావో నా సైడ్ ఉంటావో ముందు తేల్చుకోరా. నేనెప్పుడు మీ సైడే బాస్.
నేను ఎక్కడైనా వెళ్ళి దాక్కుంటాను, పిల్లలు మీరే చూసుకోండి. ఓకే బాస్. మీరెవరు? ఇక్కడేం చేస్తున్నారు? భట్టు గారు, గాడ్ స్ప్రో తప్పిపోయినట్టున్నారు. ఇందులో ఇంజినే అసలు లేదు. మీరే దొంగలా? ఇంజిన్ ఎక్కడ పెట్టారు చెప్పండి, లేకపోతే నిజం చెప్పేంత వరకు మిమ్మల్ని చితక బాధేస్తాను. నేనే బాబులా అందరినీ తబలాలా వాయించేస్తా. మీకెంత డబ్బు కావాలో చెప్పండి, ఇంకా ఏం కావాలని అడగండి, లేదంటే తబలా వాయించట్టు వాయించేస్తాం. ఇలా చూడండి, మేము చెడ్డ వాళ్ళతో గాని చెడు పనులు కానీ అసలు సాయం చేయం. ఇదిగో తీసుకో. నన్నే కొడతావా? ఈ రా రా రా. పట్టుకుని వండి. అరే గట్టు, ఏంటిది? తను మన తలని మాలిష్ చేస్తున్నాడా లేదా తబేలా వాయిస్తున్నాడా? భట్టు గారు, నాకు కూడా తెలియట్లేదు. కొంచెం నూనె వేస్తాను, అప్పుడు బాగుంటుంది. బాగా మాలిష్ చేస్తున్నారు, అలాగే చేయండి. బాగుందా? ఇదిగో చూడండి. అరే భట్టు గారు, ఆయన మాలిష్ చేయట్లేదు, మనల్ని తబలా వాయిస్తున్నారు. అరే గట్టు, ఏంటిది? మాలిష్ చేస్తానని కొడుతున్నాడు బాబాయ్. నా కళ్ళు తిరుగుతున్నాయి. అరే లేవయ్యా, ఎంతసేపు నిద్రపోతావు? త్వరగా లే, నీతోనే మాట్లాడుతున్నాను. త్వరగా లే. ఇంకా తాగు, బాగా తాగు. నువ్వు కూడా తాగు. నేనే బబులా, నేను తబలాలా వాయించు కొడతా. సరే, తాళాన్నైనా మార్చు. రండి, నాకు తబలా వాయించండి. ఇప్పుడు నా టర్న్. తీసుకో 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 తీసుకో. యా యా యా. గట్టు, దిగులు పడకు, వీడి తబేలా నేను వాయిస్తాను. తగ్గినాథన్ 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 తగ్గినాథన్. ఎంత ధైర్యం ఉంటే మా స్నేహితుడిని కొడతారు. తబలా ఇప్పటి వరకు మీరు వాయించారు, ఇప్పుడు నేను వాయిస్తాను. ఎలా ఉంది? ఇది మోసం, దగా. తబలాలా వాయించేది నా పని కదా, కానీ మీరే నన్ను తబలాలా వాయించి కొట్టారు. సారీ. 3 పూటల తిండి కోసం ఒకరు దొంగిలించడం తప్ప మరి నేను 3 పూట భోజనానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, చెప్పండి, మీరేం చేయమంటారు? ఏం చేస్తున్నారు మీరు? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళి ముందు తినండి. అలాగే వెళ్ళేటప్పుడు మా ఇంజిన్ జీప్ కూడా తీసుకువెళ్ళండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. మీలాంటి మంచోళ్ళ జీప్ ఇంజిన్ మేము దొంగిలించు. ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే తబలా వాయించు కొడతారు. తబలా దెబ్బలు వద్దనుకున్నాడు నాతో రండి. భట్టు గారు, మీరు ఎంత పెద్ద పని చేశారు. ప్లేయర్స్ కోసం ఇప్పుడు ఇంజిన్ ని మనం ఎక్కడి నుంచి తెస్తాం? రేపు వాళ్ళు ఎలా రేస్ లో పాల్గొంటారు? అరే ఈ విషయం నేను ఆలోచించడం మర్చిపోయాను. త్వరగా రా. రండి, త్వరగా వెళ్దాం. ఆ బండిని మనం ఫాలో చేద్దాం. ఖచ్చితంగా జీప్ ఇంజిన్ వాడి దగ్గరే ఉంటుంది. ఈ గట్టుబట్టు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు? ఇంజిన్ లేదేమిటి? ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టనిటి. చెంగి నన్ను ఫాలో అవ్వో. ఈ రోజు నన్ను గట్టుబట్టు తప్పించుకోలేరు. దొంగతనం చేసి పారిపోతున్నారు వాళ్ళు. ఫాలో చేయి వాళ్ళని. చెంగి నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఆగో. హే గట్టు, ఇప్పుడు ఆ బండిలో 5 ఇంజిన్లు ఉన్నాయనుకో, ఖచ్చితంగా బండి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని అడుగుజాడలు రోడ్లో హెవీగా ఉంటాయి. ఎస్, దొరికింది. ఇదిగో అడుగుజాడలు. వీటినే మనం ఫాలో చేయాలి. తప్పకుండా బట్టు. నేరుగా వెళ్ళు. ఇప్పుడు రైట్ తీసుకో. రైట్. ఎస్. ఇప్పుడు స్ట్రైట్. ఇన్స్పెక్టర్ మన్మాని గారు ఎందుకు మన వెంట పడ్డారు? ఎవరైనా ఆపండి.
గట్టు బట్టు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఆ జీప్ మార్కులు ఇంతటితో పూర్తయిపోయాయి. వెంటనే దాక్కో. లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ ఎవరు పడుకోకూడదు. రేపటి వరకు ఈ ఇంజిన్ ఎవరికి దక్కకూడదు. నేనిప్పుడు చాలా ఆనందంగా హాయిగా నిద్రపోతాను. ఎందుకంటే రేపు కాంపిటీషన్ లో గెలిచేది నేనే కదా. మీరందరూ ఎవరో మర్యాదగా చెప్పండి. గట్టు బట్టు మీరు దాయాబాయాలా ఉన్నారే. నేనే బబ్లా. నేనందరినీ తబలాలా వాయించి కొడతా. గట్టు సార్, మీరు చెప్పినట్టే 5 ఇంజిన్లు దొంగిలించి అదిగో బండిలో పెట్టాం. రేపు తప్పకుండా పందెంలో మీరే గెలుస్తారని నాకు తెలుసు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఒరే రే గట్టు, నా 6 సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సమస్య మీ వెనకాలే ఉంది. ఇలా చూడండి, యు ఆర్ అండర్ అరెస్ట్. పారిపోవాలని ప్రయత్నించారంటే నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. మణి సార్, మీరు బ్రష్ చేసి ఎన్ని రోజులైంది? ఇలా చూడండి, దొంగతనం మేము చేయలేదు. రెడ్డి బట్టు ఆగండి, నేను చెప్తున్నాను ఆగండి. వర్గమని పిలిచి పారిపోవాలి. నిప్పు నిప్పు అమ్మో. బాస్ లెగండి బాస్. నా నిద్ర పాడు చేయకరా. నేను చాలా హాయిగా నిద్రపోతున్నాను రా. నన్ను నిద్ర కూడా పోనివరా. పొండిరా, గొన్నె అడుగులారా, పొండి. బాస్, ఇప్పుడు మీరు లేవలేదంటే ఇక జీవితంలో ఎప్పుడూ లేవలేరు. లేవండి బాస్, లేవండి బాస్. కొన్ని అనుకున్నారా, నన్ను నిద్రపోనివ్వండిరా. ఈ ఏసీతో పాటు ఈ వేడి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళండి రా, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. బాస్ మీరు అనుకున్నట్టుగా ఇది మామూలు విషయం కాదు బాస్. మీ వెనకాల మండిపోతుంది బాస్. ఏంట్రా మీరు అంటుంది? నా వెనకాతల మండుతుందా? నాకేమీ అర్థం కావడం లేదురా. నా వెనకాతల మండుతుంది. ఈ నిప్పు నాకు ఎలా అంటుకుంది? ఎలా అంటుకుందిరా? నాకేం అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయండిరా. ఆర్పండి. ఆర్పండిరా, నిప్పు ఆర్పండి. ఏదో ఒకటి చేయండిరా. చేసి నిప్పు ఆర్పండిరా. మంట పెడుతుంది. ఆర్పండిరా. ఒరే, నా ప్రాణం తీసేటట్టున్నారా మీరు? ఒరే, ఏదో ఒకటి చేసి ఆర్పండిరా. ఒరే, నాకు గాలి కావాలరా. గాలి కావాలరా నాకు ఇప్పుడు. ఓకే బాస్, ఫ్యాన్ ఆన్ చేశాను. ఒరే, ఏం చేస్తున్నారా? ఒరే, నాకు అసలు గాలి వద్దురా. గాలి వద్దని చెప్తున్నా. ముందు దాన్ని ఆర్పండి. ఒరే, కిటికీ తలుపులు తెరవండ్రా. మిమ్మల్ని పెట్టుకుని నేను ఏమీ చేయలేకపోతున్నాను రా. కొన్నేరులా తిరుగుతున్నారు రా. అరే, మీరెందుకు పనికిరా? ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి. మీరే కదా గాలి వద్దన్నారు. ఇప్పుడేమో లేని పని మాట్లాడుతున్నారు. పండి బాస్, నేను మీతో మాట్లాడను. గట్టు బట్టు. ఒరే, మీ స్పీచ్లు మానేసి ముందు కిటికీ తలుపులు తెరవండ్రా. నా చేతుల్లో పెడుతున్నాయి. కిటికీలు తెరుస్తా. బాస్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బాస్? బాస్ ఏడ్రా, ఏమైంది? ఏంటో అర్థం కాలేదు. ఎక్కడికే వెళ్ళిపోతున్నారా? మన్మాణి గారి దగ్గర నుంచి తప్పించుకొని మంచి పని చేశాం. ఇంజన్స్ అన్నిటిని తీసుకొచ్చి కారులో పెట్టేశాం. అలాగే ఈ గెటప్ ఐడియా కూడా చాలా బాగుంది గట్టు, చాలా బాగుంది. ఇప్పుడు మన్మాని మనల్ని కనిపెట్టలేడు. ఇప్పుడు మన దొంగల్ని కూడా పట్టేయగలం. ఇప్పుడు ఈ జీపుల పోటీని మన్మాని సార్ గారిని ప్రారంభించమని అభ్యర్థన చేద్దాం. ప్రారంభించండి సార్. మొదలెట్టండి.
మీరెంత రూపాయలు మార్చినా సరే మీరు గట్టు బట్టని సంగతి నాకు బాగా తెలుసురా. మన్మోహన్ సార్ ఎక్కడున్నారు సార్? త్వరగా రండి సార్. మీరు వెళ్ళిపోతారండి, ఆగండి. ఏవైనా సరే ఈ రేసులో గట్టు బట్టు గెలవకూడదు. వాళ్ళిద్దరూ రేసు గెలవకుండా నేను చేస్తాను. తప్పకుండా వాడు గెలవరు, నేనే గెలుస్తాను. భట్టు గారు మీరు త్వరగా సిద్ధమవ్వండి. మనం ఇప్పుడు వెంటనే ఇంజిన్ ని మార్చాలి. ఎగురుతున్నాడండి భట్టు గారు. గట్టు కాపాడు, కాపాడు. బస్తో యాక్సిడెంట్ అవ్వబోతుంది, జాగ్రత్త. వచ్చేస్తున్నాడు భట్టు గారు, అప్పటి వరకు ఓపిక పట్టండి. ముందు 2 ట్రక్కులు వస్తున్నాయి. సూపర్, సూపర్ గట్టు. మళ్ళీ గాల్లో ఎగురుతున్నాను, కాపాడు భట్టు గారు. హలో ప్రొఫెసర్ బటావుడేకర్ గారు, త్వరగా వచ్చి కాపాడండి. గట్టు త్వరగా కంట్రోల్ చేయి, ట్రైన్ వస్తుంది, జాగ్రత్త. అరే గట్టు, నువ్వు ఇంటర్నేషనల్ రేస్ లో పాల్గొనాల్సింది, ఇంటర్నేషనల్ కార్ రేస్ లో. సార్ ఎలా వస్తుంది? ఆపండి. లోయ. అయ్యో బాబోయ్. స్పీడ్ ఇంక్రీజ్ చేయి గట్టు, స్పీడ్ ఇంక్రీజ్ చేయి. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. బటావుడేకర్ గారు ఇంకొంచెం ముందుకి, కొంచెం. ఇంకొంచెం గట్టు, ఖచ్చితంగా విజయం మనదే, అది మాత్రం గ్యారంటీ. ఫినిషింగ్ లైన్ ని కూడా నేను చూసేశారు, అదిగో అలా చూడు. అవును బట్టు. అరే గట్టు, ప్రజలందరూ ఫినిషింగ్ లైన్ హఠాత్తుగా కనిపించకుండా పోయారేంటి? గట్టు బట్టు, నేను చాలా తెలివైన వాడిని, నన్ను మీరు ఖచ్చితంగా గెలవలేరు. ఈ రేసు గెలిచేది నేనే, మీరు తప్పకుండా ఓడిపోతారు. గట్టు బట్టు. ఇదిగో వచ్చేస్తున్నా, ఈ రేసులో నేనే గెలిచేది. ఈ నాశనానికి మరో పేరే ఈ షేర్సే. గట్టు బట్టు ఉండగా దిగినందుకు దండగా. గట్టు బట్టు మీరు రేసు గెలిచి ఉండొచ్చు, కానీ చట్టాన్ని మీరు గెలవలేరు. మీరు ఇంజన్లన్నీ దొంగిలించారు, అందుకోసం మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళని అరెస్ట్ చేయకూడదు సార్, ఆ షేర్ సింగ్ ని అరెస్ట్ చేయాలి. మీరు గట్టు బట్టికి ట్రాఫీని ఇవ్వండి సార్, శిక్షణ మేము వాడికి వేస్తాం. నన్ను కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar.
Download the app now.